ఎవరండి? కీర్తనలు 29వ అధ్యాయము 9వ వచనం. కీర్తనలు 29వ అధ్యాయము 9వ వచనం. యెహోవా స్వరము లేళ్లను ఈన చేయు, దాని ఆకులు రాల్చు. యెహోవా స్వరము లేళ్లను ఈన, దాని ఆకులు రాల్చు. కాబట్టి మోషే ఇశ్రాయేలుతో చెప్పగా, వారి ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబంలో ఒక్కొక్క ప్రధానునికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలను కర్ర కాదు, కర్రదండి. రాజేష్ 3వ అధ్యాయము 5వ వచనం. నిర్గమకాండము 3వ అధ్యాయము 5వ వచనం. అందుకు ఆయన, దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువను. అందుకైన దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువను. నీవు కీర్తనల గ్రంథము 122వ అధ్యాయము 7వ వచనం. కీర్తనల గ్రంథము 122వ అధ్యాయము 7వ వచనం. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక, ఎవరు చెప్పండి? నీ నగరులలో క్షేమముండును గాక. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక, నీ నగరులలో క్షేమముండును గాక. మళ్ళీ వాళ్ళకి అర్థమయ్యేలాగా చదువు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక, నీ నగరులలో క్షేమముండును గాక. చదువు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక, నీ నగరులలో క్షేమముండును గాక. ప్రాకారం అంటే ఏంటి?